కామన్ గా వచ్చే ఒక కంప్లైంట్ ఏంటంటే ఊరికే కింద పడిపోతున్నారు సార్, మా ఫాదర్ గానీ మా మదర్ గానీ కింద పడిపోతున్నారు సార్ అని చెప్పి వస్తూ ఉంటారు. సో ఓల్డ్ ఏజ్ లో ఉండే కామన్ ప్రాబ్లం అండ్ పోస్ట్ మెనోపాజల్ అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండే ఉమెన్ లో ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఊరికే కింద పడిపోతా ఉంటారు అనమాట. సో వాట్ ఆర్ ఆల్ ద రీజన్స్, అంటే ఏముండొచ్చు కారణాలు అని అనుకున్నప్పుడు మనకి ఒకటి వీక్నెస్, అంటే చేతుల కాళ్ళలో బలం తగ్గిపోవటం కానీ, కండరాల్లో బలం తగ్గిపోవటం కానీ, మజిల్ గర్త్ అంటే మజిల్ వాల్యూమ్ అనేది తగ్గిపోవటం కానీ, లేదా మజిల్లో కాల్షియం కానీ మెగ్నీషియం కానీ లవణాల శాతం తగ్గిపోవటం కానీ, అండ్ కాళ్ళు నంబైపోవటం, ఎస్పెషల్లీ కింద పాదాలు నంబైపోవటం. సో వాళ్ళకి నేల అనేది తెలియదు అనమాట. సో తెలియపోవటం వల్ల కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఇంకొకటి చిన్న మెదడులో ప్రాబ్లం ఉండటం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం అంటే స్పేస్ తో మనల్ని కోఆర్డినేట్ చేసుకోలేకపోతే తూలిపోయి పడిపోతూ ఉంటారు. అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదా మిడిల్ ఇయర్ ఇష్యూస్ ఉన్న అంటే చెవులో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదా టినిటస్ అంటే గుయిమని శబ్దం వస్తున్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఏంటంటే వాళ్ళు నార్మల్ బ్యాలెన్స్ కోఆర్డినేషన్ అనేది ఉండదన్నమాట. అలాంటి పేషెంట్స్ కానీ, ఇలాంటి అన్ని పేషెంట్స్లలో ఊరికే కింద పడటం అనేది కామన్ సిమ్టమ్. సో ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ న్యూరో ఫిజిషియన్ ఆర్ న్యూరో సర్జన్ అండ్ టేక్ ఫాలో అప్ ఫ్రమ్ దేర్. అంటే అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ట్రీట్ చేసుకుంటే అలాంటివన్నీ తగ్గుతాయి అనమాట. అంటే లవణాల శాతం తక్కువ ఉండటం వల్ల కింద పడుతుంది, సో తగ్గుతాయి. మజిల్ ప్రాబ్లం ఉండి కింద పడుతుంది, తగ్గుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్.